అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి వడ్డీ కరెక్ట్ టైం కట్టాలని? ఇప్పుడు 4 సార్లు వచ్చాము ఇంటికి. ఆ పని మీద అబ్బాయి బయటికి వెళ్ళాడండి. అబ్బాయి రాగానే ఇచ్చేస్తాము. అందరు ఇదే చెప్తారమ్మా. ఎప్పుడు వస్తాడు? అదే కదా మా బాధ. ఎంత మర్యాదగా చెప్పానమ్మా, అయినా అయితే తలనొప్పిండి నాకు. చాలా పనులు ఉన్నాయి. ఎంతకు ఎప్పుడు వస్తాడు చెప్పు? వస్తాడండి, వచ్చే టైం అయిందండి. అదిగో వస్తున్నాడండి. ఏటీఎంలో డబ్బులు లేవండి, అందుకే లేట్ అయింది. ఒకసారి ఇస్తానన్నానంటే ఇస్తానండి. మీరు ఇస్తానంటే ఇస్తారు బాబు, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే కొంచెం ముందు చూసుకోవాలి. అమ్మా వెళ్ళొస్తానమ్మా. బాబు వెళ్ళొస్తానా? ఏమన్నా అన్నాడమ్మా? అదేం లేదు నాన్న, నన్నేం అనలేదు. సరే అమ్మా, నాకు ఒక పని ఉంది, నేను చూసుకొని వస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. సరేరా, జాగ్రత్త. అలాగే. అందరూ పూలమాలలు తీసుకొచ్చారు, మనం తీసుకోరాకపోతే బాగోదేమో. ఏం అవసరం లేదులే, నువ్వు ఉండు. వద్దు, నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. సర్లే వెళ్ళు. సార్, నేను ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉన్నాను సార్, తొందర రండి సార్ ప్లీజ్. హే సిద్ధార్థ్. హే కీర్తన, నువ్వేంటి ఇక్కడ? మాకు కావాల్సిన వాళ్ళు ఒకరు చనిపోయారు, చూసి వెళ్దామని వచ్చాను. అయ్యో సారీ అండి. నమశివాయ, మహానుభావుడు. ఈయనేంటి ఇక్కడికి వచ్చాడు? ఏడ్చినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడా? పైన భగవంతుడి చేతిలో ఉంది. ఎవరైనా చూస్తున్నారా? బాధపడకమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్పక తప్పదు. మీ నాన్నగారు నా దగ్గర 10 లక్షలు అప్పు చేశారమ్మా. నాకేం చెప్పలేదండి. నీకెందుకు చెప్పలేదు నాకెలా తెలుస్తుంది? అందుకే నేను అప్పిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇదిగో బాబు బాండ్ పేపర్. ఇది మా నాన్నగారి హ్యాండ్ రైటింగ్. ఈ సంతకం కూడా మా నాన్నగారిదే, కానీ నాకేం చెప్పలేదండి. నీకెందుకు చెప్పలేదో నాకెలా తెలుస్తుందమ్మా? అచ్చం నాకు చెప్పినట్టే చెప్తున్నాడేంటి? వచ్చే నెల ఇదే టైంకి వస్తాను. వడ్డీ కట్టడం మటుకు మర్చిపోబాకు బాబు. దగ్గర. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు బాబు. లేడా? మహానుభావులు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. శివోహం. ఏమైంది సిద్ధార్థ్? ఈయనేంటి ఇక్కడ? అతను మీకు తెలుసా? తెలుసు, కానీ తను ఇక్కడేం చేస్తున్నాడు? పాపం తన ఫ్యామిలీకి తెలియకుండా 10 lakhs అప్పు చేశాడంట. ఇప్పుడు తను వచ్చి చెప్పేంత వరకు వాళ్ళకి తెలీదు. సో మేబీ దానివల్లే తను సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటా.